హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ సూజీ యాపిల్ ప్యూరీ అండి. సూజీ యాపిల్ ప్యూరీ అన్నది 6 months దాటిన పిల్లలకి పెట్టడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది రిచ్ ఇన్ ఫైబర్. దీనివల్ల పిల్లలకి మంచి డైజెషన్గా పనిచేస్తుంది అండ్ ఎనర్జీ ఇమ్యూనిటీ పెరగడం వల్ల వీళ్ళు రోజంతా యాక్టివ్గా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. అండ్ సూజీలో కాల్షియం, మెగ్నీషియం లెవెల్స్ చాలా బాగుంటాయండి. ఇవి పిల్లలకి బోన్ అండ్ నర్వస్ సిస్టమ్కి మంచిగా పనిచేస్తుంది. ఓకే, ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక యాపిల్ తీసుకొని దాని పీల్ తీసేసి చిన్నగా చాప్ చేసుకున్నానండి. మీరు కావాలంటే గ్రేట్ చేసుకోవచ్చు. మా పాపకి కొంచెంగా సాలిడ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తున్నానండి, మరి సెమీ సాలిడ్ కాకుండా. ఓకే, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఈ చాప్ చేసిన యాపిల్ పీసెస్ అందులో వేసి మనం స్టవ్ మీద పెట్టుకొని దీన్ని ఒక హాఫ్ కుక్ చేసుకుందాం. చాలామంది యాపిల్ని బాయిల్ చేస్తూ ఉంటారు, కానీ ఇది పచ్చిది ఇవ్వడం వల్ల వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంచెం దీన్ని బాగా కుక్ చేసి ఇవ్వండి, ఒక ఏజ్ వచ్చే వరకు. ఓకే, ఇది బాగా బాయిల్ అవుతుంది కదండి, దీన్ని బాగా బాయిల్ అవుతాం. ఓకే, ఇది న్యాచురల్గా స్వీట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తింటారు. నేను వీక్లీ వన్స్ ఒకసారి ఇస్తూ ఉంటానండి నా బేబీకి. ఓకే, ఇది బాయిల్ అవుతుంది. పిల్లలకి ఫస్ట్ ఏది ఇచ్చినా కానీ ఇలా కాంబినేషన్స్ ట్రై చేయకుండా ఫస్ట్ యాపిల్ సపరేట్గా, సూజీ సపరేట్గా ఇవ్వండి. వాళ్ళకి అది మంచిగా పనిచేసింది అంటేనే రెండు యాడ్ చేయండి, కాంబినేషన్లో ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ రోస్ట్ చేసిన సూజీ తీసుకున్నానండి, ఒక 2 spoons తీసుకున్నాను. అది కూడా బాగా కుక్ అవనిద్దాం. రెండు బాగా కుక్ అవ్వాలి. కొంచెం వేసినా కానీ సూజీ ఎక్కువైపోతూ ఉంటుంది. సో మా బేబీకి అయితే ఈ మాత్రం సరిపోతుంది. ఫస్ట్ మీరు మీ బేబీకి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏదైనా కానీ ఒక 3 days పెట్టండి. 3 days కూడా వాళ్ళకి బాగా పనిచేసినట్టు అయితేనే మీరు దాన్ని కంటిన్యూ చేసి డైలీ ఒకటి పెట్టండి. ఓకే, ఇప్పుడు దీన్ని బాగా స్మాష్ చేసుకున్నాను. ఓకే, ఇది కుక్ అయిపోయిందండి. దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. ఇది డైలీ కాకపోయినా కనీసం వీక్లీ 2 అయినా బేబీస్కి పెట్టండి. వాళ్ళ డైజెషన్కి కానీ, ఇమ్యూనిటీ, ఎనర్జీ, బోన్స్ చాలా బెనిఫిట్స్ అండ్ చాలా యూజెస్ ఉన్నాయండి. ఓకే, అయిపోయిందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.